ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు భారతదేశానికి ఒక పెద్ద ముప్పుగా పరిగణించనుంది. ముఖ్యంగా ఎల్పిజి అవసరాల విషయంలో భారత్ హార్మూజ్ జలసంధి నుండి వచ్చే దిగుమతులపైనే ఆధారపడి ఉంది. మన ఎల్పిజి కానీ ఎల్ఎన్జి కానీ ఇట్లాంటి వాటికి మన గల్ఫ్ దేశాలే మనకు 60% సప్లై చేస్తాయి. ఇందులో 90% కూడా హార్మూజ్ జలసంధి నుండి వస్తాయి. హార్మూజ్ జలసంధి నుండి ఇప్పటికీ మనకు గత 10 రోజులుగా ఆగిపోయినాయి. ఒక 2 షిప్స్ మొన్న శివాలిక్, నందాదేవి అనే 2 మేజర్ షిప్స్ రావడంతో మనం చాలా సంతోషపడ్డాం భారతదేశంలో. కానీ వచ్చింది కేవలం ఆవగించంతే. ఇంకా రావాల్సినవి మనకు దాదాపు 50 నుండి 60 షిప్పులు ఇంకా హర్ముజ్ జలసంధిలో మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. అవి కనుక వస్తేనే మనకి కనీస అవసరాలు తీరే అవసరం ఉంది. ఎల్పిజి అవసరాలలో మనము 40% మాత్రం మన రిఫైనరీల నుండి మన దేశ అవసరాలలో 40% మనమే సొంతంగా దేశీయంగా తయారు చేసుకోగలుగుతున్నాం. కానీ 60% మనం దిగుమతులపైన ఆధారపడుతున్నాం. 60% అంటే మీరు ఊహించండి, రోజుకు భారతదేశంలో 55 లక్షల నుండి 60 లక్షల సిలిండర్లు అవసరమవుతాయి. ఈ భారతదేశానికి ప్రతిరోజు మనం సప్లై చేయాల్సినవి 55 నుండి 65 లక్షల సిలిండర్లు మనం సప్లై చేయాల్సినవి. ఇక్కడ 33 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. 33 కోట్ల పైన ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి. అది మన పిఎం ఉజ్వల యోజన ద్వారా కూడా మరో 10 కోట్లు యాడ్ అయినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇందులో ఎక్కువ 80% కూడా మనకి డొమెస్టిక్ అవసరాలు, గృహ అవసరాలకు ఎల్పిజి. అదే మిగతా 20% వచ్చినప్పుడు కమర్షియల్ అవసరం. ముఖ్యంగా ఇప్పుడు కమర్షియల్ మీద చాలా తీవ్ర ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలా చిన్న చిన్న హోటల్స్ కమర్షియల్ గ్యాస్ దొరక్క మూసేసుకున్నాయి. ఒక హోటల్ మూసేయడం అంటే అక్కడ ఉపాధి లాస్ అవుతుంది. ఆ హోటల్ మీద ఆధారపడి వాళ్ళ ఉపాధి లాస్ అవుతుంది. అక్కడ హోటల్ నుండి సప్లై చేసే గిగ్ వర్కర్లు అంటే మనకు జొమాటో, స్విగ్గీ లాంటి వాళ్ళు, ఆ పిల్లలు కూడా వాళ్ళు సప్లై లేక, వాళ్ళకి గిరాకీ లేక, వాళ్ళు రకరకాలుగా ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా మనకు చాలా మంది మీద ఈ ఉపాధి అవకాశాల మీద దెబ్బ పడుతుంది. అట్లాగే ఇప్పుడు మనకు రాబోయే కాలంలో త్వరలోనే గృహ అవసరాలకు కూడా ఇప్పటికే ప్రభుత్వం 25 రోజుల లోపు మేము సప్లై చేయలేము, గృహ అవసరాలకు ఒక్కసారి బుక్ చేసుకుంటే మళ్ళీ 25 రోజుల తర్వాతనే బుక్ చేసుకోవాలనే చెప్పారు. ఇది రాబోయే రోజులలో మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది అడుగుతూ ఉన్నారు, అరే పెట్రోలు డీజిల్ కొరత లేదు దేశంలో, ఎల్పిజి కొరత ఎందుకు ఉంది సార్ అంటున్నారు. ఎల్పిజి కొరత ఏంటంటే పెట్రోలు డీజిల్కి మన దేశం మనకు ఒక వ్యవస్థను తయారు చేసుకోగలిగినాం. చాలా రిఫైనరీలు పెట్టుకోగలిగినాం. ముఖ్యంగా జామ్నగర్ లాంటి ప్రైవేట్ సెక్టర్లో, జామ్నగర్ నయారా కంపెనీ, చాలా రిలయన్స్ వాళ్ళది, మిగతా ప్రైవేట్ రంగంలో అదానీస్, ప్రభుత్వ రంగంలో కూడా చాలా పెద్ద పెద్ద రిఫైనరీలు ఇప్పుడు చాలా కాలంగా ఇది మనం బిల్డ్ చేసుకోగలిగినాం. అట్లాగే పెట్రోలు డీజిల్ మనకు 90 రోజులకు అవసరపడే ఒక ఎమర్జెన్సీ నిధులను కూడా మనం సమకూర్చుకోగలిగిన కెపాసిటీ నిర్మించినాం. మనం రాజస్థాన్లో, మన మంగళూరులో, మన విశాఖపట్నంలో మన భారతదేశ అవసరాలకి 90 రోజుల పాటు డీజిల్, పెట్రోల్ రాకున్నా కూడా ఆ ఎమర్జెన్సీ అవసరాలను తీసుకోగలిగితే 90 రోజులు మనం ఉండగలుగుతున్నాం. అందుకే మనకు ఎక్కడ డీజిల్, పెట్రోల్ కొరత అనేది లేదు. అదే ఎల్పిజికి వచ్చేసరికి మనకు అట్లాంటి స్టోరేజ్ సౌకర్యాలు క్రియేట్ చేసుకోలేకపోయినాం. ఒకటి ఉంది ఇప్పటికి దేశంలో, మంగళూరులో ఉంది. అక్కడ మంగళూరులో ఎంత స్టోరేజ్ చేయగలుగుతాం మనం ఎల్పిజి అంటే భారతదేశ అవసరాలకు కేవలం 1 రోజుకు సరిపడా మాత్రమే అక్కడ ఎల్పిజి స్టోరేజ్ కెపాసిటీ ఉంది. దీన్ని కనీసం 10 రోజులకు 15 రోజులకు పెంచుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని మీద చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం. పెట్రోల్, డీజిల్ ఏదైతే స్టోర్ చేయడము ఒక రకంగా ఈజీ, కానీ అదే ఎల్పిజి స్టోర్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం 40% మన దేశీయంగా మనం తయారు చేసుకోగలుగుతున్నాం ఎల్పిజి, 60%కు మనం డిపెండ్ అయి ఉన్నాం విదేశాల మీద. అందులో 90% కూడా గల్ఫ్ దేశాల నుండే. ఉదాహరణకి ఇప్పుడు మనకు ఖతార్ అనేది చాలా పెద్ద దేశం, మనకు సప్లయర్ ఎల్పిజి కానీ ఎల్ఎన్జి కానీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటాం కదా, అక్కడ నుండి మనకు దేశీయంగా 70% వస్తుంది. నిన్న ఇరాన్ ఆ దేశం ఆ మెయిన్ ఎల్ఎన్జి ఫెసిలిటీస్ మీద, అక్కడున్న ఈ యొక్క ఎల్పిజి ఫెసిలిటీస్ మీద దాడి చేయడంతో మనకేమైంది, మనకు సప్లైస్ రాబోయే కాలంలో మరింత క్లిష్టంగా మారనున్నదని సంకేతాలు ఉన్నాయి. భారతదేశము డైవర్సిఫై చేసుకోవడానికి విదేశాల నుండి ఇప్పుడు అమెరికా ఈ స్థాయిలో ఈ పక్క నుండి మిగతా దేశాల నుండి డైవర్సిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అవి ఇప్పటికిప్పటికీ సాధ్యమవుతాయా అన్నది మనం చెప్పలేము.
కొంతకాలం అయితే ఇది ఇబ్బంది ఉండబోతుంది. ఇప్పటికే మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా చాలా చోట్ల బ్లాక్ మార్కెట్ అని, ఇప్పుడు సప్లై లేదని కొన్ని రకాలుగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది. రేట్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క చోట 4,000 సిలిండర్ అని, 5,000 సిలిండర్ అని కూడా అమ్మకాలు జరుగుతున్నట్టు మనం వింటూనే ఉన్నాం రోజు. అయితే ప్రభుత్వం కఠిన చర్యల వల్ల అది కొంచెం అదుపులోనే ఉంది. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో ప్రతిరోజు 2.5 లక్షల గ్యాస్ సిలిండర్లు సప్లై చేస్తాము. 2.5 లక్షలు అంటే ఇప్పుడు మనకు వచ్చే సప్లైస్ బాగా తగ్గిపోయినాయి. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్ని రోజులకు, వారంలో వస్తాయా, 10 రోజులు వస్తాయా కూడా తెలియదు. అయితే రేషనింగ్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజుల తర్వాత నెక్స్ట్ మీరు రీఫిల్ పొందుతారనేది జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం భారతదేశం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది, పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముందంటే మనం మన స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవాలి. మనము విదేశాల మీద ఆధారపడకుండా ఇంకా ఎక్కువ దేశీయంగా ఉత్పత్తి, రిఫైనరీల ద్వారా మనం ఎల్పిజిని 40% ఉన్నదాన్ని కనీసం 60-70%కి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే గల్ఫ్ మీదనే ఆధారపడకుండా, గల్ఫ్ ఇప్పుడు అన్ప్రిడిక్టబుల్ ఉంది. ఇప్పుడు ఇరాన్ మిగతా అన్ని గల్ఫ్ దేశాలని, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, దుబాయ్, ప్రతి దేశాన్ని కూడా టార్గెట్ చేసి పెట్టింది. అక్కడున్న ఆయిల్ బావులను కానీ ఇట్లాంటి స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్న ప్రతి చోట కూడా దాడి చేస్తాం. వాళ్ళ ఆర్థిక వనరులు, వాళ్ళ పెట్రోల్ వనరులు, డీజిల్ వనరులు, మిగతా ఎల్పిజి, ఎల్ఎన్జి ఇట్లాంటి వనరుల మీద దాడి చేసి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు దెబ్బతినడమేమో కానీ ప్రస్తుతం డైరెక్ట్ ఇంపాక్ట్ పడేది భారత్ మీద ఉంది. భారత్ అనేది చాలా పెద్ద దేశం. ఇక్కడ మనకు 33 కోట్ల మంది కనెక్షన్స్ ఉన్నాయి, ఎల్పిజి కనెక్షన్స్. ఇంకొక 1 కోటి మంది మనకి పైపుడ్ గ్యాస్ ద్వారా వాళ్ళు కుకింగ్ గ్యాస్ పొందుతూ ఉన్నారు, 1 కోటి మంది. అది కూడా పెంచాల్సిన అవసరం ఉంది. పైపుడ్ గ్యాస్ ద్వారా కూడా ఎక్కువ మందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో వేస్టేజ్ ఉండదు, చాలా ఈజీగా కూడా మనం సప్లై చేసుకునే అవకాశం లేదు. కానీ దానివల్ల ఉన్న భయాలతోటి చాలామంది పైపుడ్ గ్యాస్కి ఇప్పటికీ ఇంకా పోలేదు. దాంట్లో ఉన్న ఆంక్షలు, దాంట్లో ఖర్చుతో కూడుకున్నదని, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. అదొకటి పెంచాలి. మన స్టోరేజ్ కెపాసిటీస్ పెంచాలి. కేవలం గల్ఫ్ మీద ఆధారపడకుండా డైవర్సిఫై చేసి ఇతర దేశాల నుండి కూడా మనం దిగుమతి చేసుకునే అవకాశాలు పెంచాలి. వీటన్నిటితో పాటు అత్యంత ముఖ్యమైనది మన దేశంలో మన ఎల్పిజి తయారు చేసుకునేటట్టు, ఇంకా అది కనీసం 60-70% తీసుకుపోవడానికి భారీ పెట్టుబడులు పెట్టి ఇంకా స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా పెంచుకోవడము, ప్రొడక్షన్తో పాటు స్టోరేజ్ ఫెసిలిటీస్తో పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద దేశం. ఒక్కొక్క దేశం మనకున్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య వాళ్ళ జనాభా కూడా లేదు. మనం చాలాసార్లు చూసుకున్నప్పుడు మన 33 కోట్ల కనెక్షన్సే ఉన్నాయి ఇక్కడ, సిలిండర్ కనెక్షన్స్. అట్లాంటి 33 కోట్ల జనాభా మొత్తం గల్ఫ్ అంత ఉందా అంటే కూడా అంత కూడా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనము భారతదేశం ఇంకా మరింత ముందు చూపుతో, పాలకులు కానీ ముందు చూపుతూ ఇంకా స్టోరేజ్ పెంచడము, డైవర్సిఫై చేయడము, మన దగ్గర ప్రొడక్షన్ పెంచడం లాంటి చర్యలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.